నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా మంచి కథ చెప్తారా? మామూలుగా మనం కొన్ని వాక్యాలు వింటుంటామా, యద్భావం తద్భవతి. అవునండి కదా. దీనికి ఒక శాస్త్రం ఏం చెప్తారంటే, మనకి నమ్మకాన్ని బట్టి దేవత, మంత్రము, వైద్యుడు, తీర్థము, క్షేత్రం, గురువు, వీటి మీద నీ నమ్మకాన్ని బట్టే నీ ఫలితం ఉంటుంది. నువ్వు గురువుని నమ్మవు, నీకేం రాదు. నమ్ముతావు, ఏమైనా అయిపోతుంది నీకు కావాల్సింది. వైద్యం అంతే, మంత్రం అంతే. ఏదైనా తీర్థక్షేత్రం అక్కడికి వెళ్తే నాకు చాలా అద్భుతంగా ఉంటుందని భావిస్తావు. నువ్వు ఎంత ప్రగాఢమైన విశ్వాసం ఉంటుందో దాన్ని బట్టి నీ ఫలితం ఉంటుంది. ఇవాళ ఏం ఫలితం రాలేదనుకో, వెళ్ళాను కానీ ఏం అవ్వలేదు అని చేయమన్నారు, చేశామని చెప్తారు కొంతమంది. నమ్మిక ఉంటే నువ్వు ఆ మాట మాట్లాడవు, ఏది జరిగినా నా మంచికే అనుకుంటావు. అలా విశేషమైన ఇలాంటి విషయాల గురించి నమ్మించేందుకు అద్భుతమైన కథలు ఉన్నాయి. పూర్వం పాంచాల రాజ్యానికి సింహకేతు అని ఒక రాజుగారు ఉండేవాడు. ఆ రాజుగారికి ఒక కుమారుడు ఉన్నట్ట, ధనుంజయుడు. అతను ఒకనాడు వేటకెళ్ళాడు. వేటకెళ్తే ఆ వేటలో దారి తప్పిపోయాడు. దారి తప్పితే ఒక ఆటవికుడు, ఒక కోయవాడు అతనికి అక్కడ కలిశాడు. సరే, ఆ విపరీతమైన వర్షము, మరి దారి తప్పారు. అతను కూడా ఇతన్ని తీసుకెళ్ళలేకపోయాడు. వీళ్ళిద్దరూ కలిసి ఒక పురాతనమైన ఒక దేవాలయం దగ్గర ఎక్కడో తలదాచుకున్నారు. దాచుకుంటే దేవాలయం అంతా పాడుపడిపోయింది. అక్కడ ఉన్న శివలింగం ఏదో ప్రకృతి వైపరీత్యాలకు లోనే ఒక పక్కన పడిపోయి ఉందట. సరే, చూశారు. చూసి ఇక్కడ ఏదో శివలింగం ఉందనుకున్నారు, దండం పెట్టుకున్నారు. ఈ కిరాతుడు ఉన్నట్టుగా అతను ఎంతో ఆసక్తిగా చూస్తున్నాడట. చూస్తుంటే, ఏమిటి అంత ఆసక్తిగా చూస్తున్నామంటే, నాకు ఎప్పటి నుంచో శివపూజ చేసుకోవాలని ఉంది బాబు అంటే, ఇకనేమి ఇది ఉంది కదా, ఇక్కడేమి పూజా పునస్కారాలు లేవు, మీ ఇంటికి తీసుకుపోయి శివలింగాన్ని పూజ చేసుకోమని చెప్పాడు రాకుమారుడు ధనుంజయుడు. కిరాతుడు అన్నాడు, అదెట్టా పూజ చేయాలో నాకు తెలియదు బాబు, ఏదో శివ పూజ మీద ఒక ఆసక్తి, కానీ నాకు ఎట్లా చేయాలో తెలియదండి. దాని ఏముంది, ఏమీ లేదు, చక్కగా ఇంటికి తీసుకెళ్ళి ఒక చోట శుభ్రమైన చోట ప్రతిష్ఠ చేసుకో, పెట్టు. శివుడికి భస్మతోటి అభిషేకం మహా ఇష్టం. చితాభస్మం అంటే మరింత ఇష్టం. ప్రతిరోజు స్నానం చేసి చితాభస్మాన్ని తెచ్చి అభిషేకం చేయి, శివ 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 అని చేసినా సరిపోతుంది అని చెప్పాడు. అదే ఆయనకి నువ్వు చేయగలిగే పూజ, నీకు చేతొచ్చిన పూజ అంటే. ఆ ధనంజయుడికి ఎన్నో కృతజ్ఞతలు చెప్పి ఈ కిరాతుడు ఏం చేశాడు, తెల్లవారాక ఆయన్ని గుర్రం ఎక్కించి ఆయన దారిలో ఆయన పంపించి ఆ శివలింగాన్ని ఎత్తుకుని ఇంటికి తెచ్చుకున్నాడు. తెచ్చుకుని ఒక చోట శుభ్రమైన చోట చక్కగా ప్రతిష్ఠ చేసి పెట్టుకున్నాడు. రోజు చితాభస్మం తెచ్చి పూజ చేసేవాడు, అర్చన చేసుకునేవాడు. సీతాభస్మంతో 108 సార్లు నమశివాయ చెప్పుకునేవాడు. అతను నమశివాయ అనుకోమని కూడా చెప్పాడు. ఆ భస్మాన్ని జల్లేవాడు. శివలింగం భలే అందంగా కనపడేది. వీడికి ప్రతిరోజు వేట దొరికేది. వీడికి ఒక చక్కటి భార్య ఉంది. అమ్మాయి చాలా బుద్ధిమంతురాలు, బాగా మాట వింటుంది. సరే, కొంతకాలం అలా గడిచింది. ఆ పూజ చేస్తుంటే వాడికి ఒక సంతోషం. దానివల్ల వచ్చి వాడి కోట్లు పడిపోలా, వాడి రోజువారీ ఆహారం లభించేది, సంతోషంగా ఉండేదన్నమాట. అయితే ఏమైంది, కొంతకాలం గడిచిన తర్వాత ఒకనాడు చితాభస్మం లభించలే అతనికి. భస్మ పూజ చేస్తే కానీ ఆహార స్వీకారం చెయ్యడు వాడు. మధ్యాహ్నం అయిపోతుంది, సాయంకాలం అయిపోయినా తిండు ఏమీ లభించలేదు. వెతికి 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 వేసారిపోయి ఎక్కడా చితాభస్మాన్ని లభించలేదని ఇంటికి వచ్చి కూర్చున్నాడు దుఃఖిస్తూ. అయ్యో, ఇంతకాలంగా శివసేవ చేసుకుంటున్నానే, పరమేశ్వర సేవ ఇవాళ చేయలేకపోతున్నాను, నాకు చితాభస్మం లభించలేదంటే ఆ భార్య అంటే, ఎందుకంత బాధపడతావు, నేను ఇంట్లో ఉంటాను, ఇల్లు అంటించేసి నేను లోపల కాలిపోతా, ఆ భస్మంతో నీ అభిషేకం చేసుకో అని చెప్తే ఇతను అన్నాడు, అయ్యో అట్లా కాదు, మనం ఈ మధ్య వివాహం అయింది, నీకు ఇంకా సంతానం కూడా కలగలేదు, నేను ఎంతో బాగా చూసుకుంటానని వాళ్ళకి చెప్పాను మీ అమ్మా నాన్నకి. నువ్వు ఇప్పుడు మరణిస్తే నా భస్మ పూజ అవుతుంది, కానీ నేను నీకు చేయవలసిన న్యాయం ఏమవుతుంది, న్యాయం అవ్వదు, అందుకని వద్దు ఇది అన్నట్టు. అంటే ఆ భార్య ఒప్పుకోవాలి. నీకు ఉపయోగపడతాను, నీతో బాగా ఉంటానని మీ అమ్మా నాన్నకి మాటిచ్చా, మన పెళ్ళిళ్ళు అలాగే జరుగుతాయి, నన్ను బాగా చూసుకుంటానని మా నాన్నకి నువ్వు చెప్పావు, ఇతనితో బాగా ఉంటా, ఇతనికి ఏ లోటు రాకుండా చూసుకుంటానని చెప్పాను. నేను చేయవలసింది ఏమిటి, నీ పూజకి ఏర్పాటు చేయాలి, నేను భారీగా నేను చేయాలి, అదే కదా. రోజు ఏం చేస్తాను, నువ్వు చేసిన సీతాభస్మాన్ని చక్కగా జల్లించి పళ్ళెల్లో పోసి పెడుతున్నా, నైవేద్యం పెట్టడానికి ఏదైనా ఒక పదార్థం వండిస్తాను, రోజు చేసే పని, పువ్వులు తెస్తా. ఇప్పుడు నేను నైవేద్యం వండాను, పువ్వులు తెచ్చాను, భస్మం లేదు, లేకపోతే నేనే భస్మం అయిపోతా అని పరి విధాల వాడికి నచ్చజెప్పింది భర్తకి. కొన్ని రోజులు నా చితాభస్మంతో అర్చన చేసుకో, నా తర్వాత ఇది అయిపోయాక అప్పుడు ఇంకో ఏదైనా చితాభస్మం దొరుకుతుంది నీకు అని చెప్పి ఆ అమ్మాయి ఏం చేసింది, నా మాట విను, నేను నీ చేతిలో మరణించడం కంటే నాకు ఇంకేం అక్కర్లేదు,
ఎలాగైనా మరణం తప్పదు కదా. శివసేవ కోసం మరణించడం కంటే ఏమీ అక్కర్లేదు నాకు, ఇది నీ భర్త సేవ శివసేవ కూడా అని పదే పదే ఒప్పిస్తే సరే ఇతను ఏం చేశాడు, ఇవి 2 వేరు ఇల్లు పాకలన్నమాట. ఆ అమ్మాయి వంట ఇంట్లోకి వెళ్ళింది, అది పెద్ద పాక. యువతల వీళ్ళ నివేశన స్థలం, యువతల ఇంకో పాక, అక్కడ పెట్టుకున్నాడు శివుణ్ణి. సరే ఇతను అమ్మాయి లోపలికి వెళ్ళిపోయాక ఇతను ఏం చేశాడు, ఒక కొరివి అంటించి ఆ ఇల్లు అంటించేశాడు. భార్య ఉన్నది, ఇల్లు తగలబడిపోయింది మొత్తం. తాటాకులు కర్రలతో కట్టింది ఎంతసేపటికి అవుతుంది, ఎంతోసేపు కాలి చివరికి చల్లారిపోయింది. తను లోపలికి వెళ్ళి అతని భార్య ఎక్కడైతే పడుకుని ఉంటుందో అక్కడ ఉన్న భస్మాన్ని చితాభస్మంగా గుర్తించి అక్కడి నుంచి భస్మం తెచ్చుకున్నాడు. వేడిగా ఉన్నదాన్ని, అప్పుడే కాలింది. తీసుకొచ్చి యువతలు పెట్టుకున్నాడు, పువ్వులు అవి సవరించుకున్నాడు, కూర్చొని నమస్కారం చేసుకుని పరమేశ్వరుడికి అభిముఖంగా కూర్చున్నాడు. అతని వెనకాల ఆ కాలిపోయిన వంటగది ఉందన్నమాట. చేత భస్మం తీసి గుప్పెలతో వేస్తున్నాడు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. 108 నామాలు అయినాయి. నమశివాయ అని పువ్వులు కూడా సమర్పించాడు. రోజు అలవాటు ఏమిటి, భస్మం సమర్పించిన తర్వాత భార్యని పువ్వులు సమర్పించి ఏమే ప్రసాదం తీసుకురా అని కేకేస్తాడు. నైవేద్యం తెమ్మని, ప్రసాదం అనరు, నైవేద్యం. అక్కడి నుంచి పిలిచాడు, చుక్కి నైవేద్యం తీసుకురా అంటే అలాగే అని అమ్మాయి పళ్ళెం పట్టుకొచ్చింది. పిలిచిన తర్వాత అతను తట్టిన చుక్కి ఎక్కడుంది, కాల్ చేశాను నేనే, కానీ అమ్మాయి వచ్చింది. తను ఆశ్చర్యపోయాడు, అదేమిటి నేను నిన్ను తగలబెట్టేశానని వెనక్కి తిరిగి చూస్తే ఇల్లు అలాగే. ఆ అమ్మాయింది, ఏమో నేను వంటింట్లోకి వెళ్ళాను, నువ్వేం చేసావో నాకు తెలీదు, నేను గదిలో నేను పడుకునే చోట పడుకున్నా, వంటింట్లో కాసేపు తలవాల్చి నడుము వాల్చి పడుకుంటుంది రోజు వంట అయిపోయాక. నేను పడుకున్నా, నాకు చల్లగా ఉంది, నిద్ర పట్టేసింది, నిద్రపోయాను, నువ్వు పిలిచేసరికి లేచి పళ్ళెం పెట్టింది తీసుకొచ్చా, ముందే వండేసింది కదా. ఆశ్చర్యపోయాడు, వెనక్కి చూస్తే ఇల్లంతా అలాగే ఉంది, నేను చూస్తుండగా కాలిపోయింది. వేడి భస్మంలో చెయ్యి పెట్టి నేను తీసుకొచ్చా భస్మాన్ని, పరమేశ్వరుడి మీద చూస్తే భస్మం ఉంది జరిగింది అది. కానీ అతని భక్తికి మెచ్చి పరమేశ్వరుడు ఏం చేశాడు, భార్యని బతికించేశాడు. ఆ తర్వాత అతను ఎంతకాలమో జీవించాడు. ప్రతిరోజు భస్మంతో అభిషేకం చేసేవాడు. వాళ్ళ మరణానంతరం భార్యాభర్త ఇద్దరు ఒకేసారి మరణిస్తే వాళ్ళ కోసమని శివభటులు వచ్చి, శివకింకరులు వచ్చి తీసుకెళ్లారట. యమకింకరులు రారా, శివకింకరులు వచ్చారు. అయితే ఈ కథని మనకి గురుచరిత్రలో చెప్తారు. నీ నమ్మకాన్ని బట్టి నీకు అవకాశం లభిస్తుంది. నువ్వు ఏదో మొక్కుకుంటావు, అవుతుందో అవుదో నీకే అనిపిస్తూ ఉంటుంది, పని చేయదు. అవును, ఓ మంత్రం రోజు మంత్రం చేస్తే మంచి జరుగుతుంది అంటారు. ఏమవుతుందో అని చేస్తావు, అలా కాదు, అవుతుందని నమ్మి చేయాలి. ఇతనే ఉదాహరణ. గురువుని అలాగే నమ్మాలి, త్రికరణ శుద్ధిగా. మంత్రాన్ని అలాగే నమ్మాలి, వైద్యుణ్ణి అలాగే నమ్మాలి. 3 చోట్లకి వెళ్తే 3 వేరు వైద్యాలు అవుతాయి. ఒక వైద్యుడినే నమ్మాలి, అతన్నే నమ్మి తీరాలి నువ్వు, అయితేనే కుదురుతుంది. నమ్మకంతో దైవాన్ని కానీ మన మంత్రాన్ని కానీ దేన్నైనా సాధించుకో. దేనికైనా నమ్మకమే ముఖ్యం రమ్మగారు. అంతే. నమస్తే అండి. నమస్తే.